వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించాక సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా రియాక్ట్ అయ్యాడు. ఈ విజయం ఆనందాన్నిస్తోందన్నాడు. ఫైనల్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశామన్నాడు. టైటిల్ పోరులో అద్భుతంగా రాణించామన్నాడు. ఇది సౌత్ ఆఫ్రికాకు ప్రత్యేకమైన సందర్భం అన్నాడు. ఫైనల్లో రాణించిన రబాడా పైన ప్రశంసలు కురిపించాడు. రబాడా బిగ్ ప్లేయర్ అన్నాడు. కొద్ది సంవత్సరాల్లో ఐసీసీ హాల్ ఆఫ్ ది ఫేమ్లో చోటు దక్కించుకుంటాడని జోసెన్ చెప్పాడు. మర్కరం అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. అతడి ప్లేస్ను ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పాడన్నాడు. సౌత్ ఆఫ్రికా ఆటపై అనుమానాలున్న వారికి విజయమే ఆన్సర్ ఇచ్చిందన్నాడు. తామంతా ఒక్కటిగా గెలుపు సంబరాలు చేసుకుంటామన్నాడు. విజయం తర్వాత బౌమా ఒకవైపు కొడుకుని మరోవైపు గదను పట్టుకున్న సీన్ సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. ఇక ఇప్పటివరకు 3 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్స్ పూర్తయ్యాయి. తొలుత న్యూజిలాండ్ ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత ఆసీస్ గెలిచింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టైటిల్ సొంతం చేసుకుంది.